దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగాక కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ తండ్రి నాయన, ఇదిగో నాయన ప్రభా శోభారాణి మమ్మీ అఖిల్ మధులత వారి కుటుంబంలో జరిగే గృహ కొడుకును అభిషేకించి ఆశీర్వదించాయా తండ్రి. ఎలాంటి ఉద్దేశముల కోసమైతే ప్రభా మేము గృహ కొడుకులు చేస్తున్నామో ఆ గృహాల్లోకి నువ్వు దిగి వచ్చినాయన ప్రభా, ఆ గృహాల్లో నువ్వు నివాసం ఉండి ప్రభా, ఆ గృహాల్లో ప్రభా తండ్రి వారిని ఆదరించి వారికి తోడుగా ఉండి వారికి కావాల్సిన బలమును శక్తిని అభిషేకాన్ని మెండుగా వారికి నువ్వు దయచేస్తావు. నమ్ముచిన అద్భుతమైనటువంటి అగ్ని అభిషేకంతో నీ బిడ్డలను నింపునైనా పరసంబంధమైనటువంటి దైవికమైన అయా తండ్రి బలమును వారికి దయచే ప్రభా. పరలోకం నుండి నీ యొక్క అగ్ని అభిషేకాన్ని కుమ్మరించాయా, పరలోకం నుంచి నైనా ప్రభా నీ యొక్క మహిమను ఇక్కడ ఈ కుటుంబంలో ఆవరింపచేనైనా. ఏ తెగులు, ఏ యొక్క వ్యాధి, ఏ యొక్క రోగం, ఏ యొక్క భయము, ఏ చీకటి, ఏ మంత్రము, ఏ యొక్క బలహీనత ఈ కుటుంబంలో పనిచేయకుండా, ఏ అప్పు ఇక్కడ పనిచేయకుండా, ఏ యొక్క రోగం ఇక్కడ పనిచేయకుండా యేసు నామములో బంధిస్తున్నాను నాయన. పరిశుద్ధ ఆత్మదేవ కుటుంబాన్ని చుట్టూ అగ్ని కంచె వేసినైనా కుటుంబాన్ని నూతన బలముతో నూతన సంవత్సరంలోనికి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. నూతన బలముతో నింపి, నూతన సత్తువుతో నింపి, నూతన జీవంతో నింపి ప్రభువా తండ్రి నీ పిల్లలు నాయన నిన్ను ఆరాధించులాగన, నిన్ను గణపరచులాగన, నిన్ను స్తుతించులాగన, నీ సన్నిధిలో గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పులాగన ఈ కుటుంబాన్ని అభిషేకించి ఆశీర్వదించి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అలర్ట్ చేద్దాం. వాడిని కవర్ చేయ కదిలిగా వాడు ఒక చిన్నది ఏదన్నా ఇస్తే వాడు మొత్తం హైదరాబాద్లో ఉన్న ఆస్తి అంతా కావాలంటాడు. వాడిని తక్కువ అంచనా వేయద్దు నువ్వు. అర్థమైందా? ఇట్లాంటి క్రియలు చేసేవాడు అయితే గృహ కొడుకులకు రావాల్సిన పనులు అనేవి. అర్థమవుతుందా? హ్యాపీ వద్దు, ఆయన మనుషుల్ని లెక్క చేయడు. కరెక్ట్గా సగంలోకి వచ్చినాక తనది స్టార్ట్ చేస్తాడు. ఇక మనల్ని నిన్నీయడు. మంచి కూర్చో, మంచి కూర్చో. స్కూల్లో టీచర్లకు చెప్పాలి నీ గురించి. మంచి కూర్చో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక. యేసు నామములో ప్రభు ఈరోజు ఈ గృహంలో చెప్పబడే వాక్యం ద్వారా అనేక మంది కదిలించబడును గాక, అనేక మందికి మేలు జరుగును గాక. స్వయంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడి మన హృదయ అంతరంగాలను కదిలించును గాక, మనతో మాట్లాడును గాక. ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయం ఒకసారి దానిద్దాం. ఆదికాండం 15వ అధ్యాయము. అల్లరి చేయొద్దు అమ్మా. ఆదికాండము 15వ అధ్యాయము. ఆదికాండం 15వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. ఆదికాండము 15వ అధ్యాయము. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనే పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారంలో కూడా నాకు వారసుడు అని చెప్పగా అబ్రాహాముకు వారసుని చూడండి. దేవుని వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడుగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశపు వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక. జాషో అరగకమా స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 7 రకాలైన కోరికలు అనండి అందరూ. 7 రకాలైన కోరికలు. 7 రకాలైన కోరికలు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కోరికను కలిగి ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మొట్టమొదటి వ్యక్తి ఒక మంచి కోరికను కలిగి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే అబ్రహాము. అబ్రహాము గారు కలిగి ఉన్న కోరిక ఏంటంటే వారసుని, చెప్పేదినా, వారసుని కలిగి ఉండటం. వారసుడు లేక అల్లాడిపోతున్నాడు. సుమారు అతని 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిస్తే 99 100 సంవత్సరాల వయసు, అంటే ఈ 100 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల విశ్వాస జీవితంలో కూడా అతడు ఒక్క కుమారుడిని కనలేకపోయాడు.
ఏం చేశాడు? సంతానము లేక తన దగ్గర ఉన్న 312 మంది పని వాళ్ళల్లో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ని తన కుమారుడిగా స్వీకరిద్దామనుకుంటుంటే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. దర్శనము, దేవుని వాక్యం ఎలా వచ్చిందంట ఆయన దగ్గరికి? దేవుని వాక్యము దర్శన రూపంలో అతని ఎద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. ఎవరు? దమస్కు ఎలియాజర్ నీకు వారసుడు కాడు. నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడుగునని చెప్పాడు. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునగునని చెప్పాను. అతని విశ్వాసాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? అతని విశ్వాసాన్ని పెంచడానికి ఆ సంతానము ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలంత గొప్పగా చేస్తానని చెప్పాడు. అటుపో నానికి వెళ్ళిపో, అటు పో. పో అటు పో. చూడండి, ఇక్కడ మొట్టమొదటి కోరిక ఏంటంటే సంతానం, వారసుడు కావాలని కోరిక కలిగి ఉన్నాడు అబ్రహాం గారు. అలాగనే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా భార్యాభర్తలు ఏం కలిగి ఉండాలంటే వారసుడి కోసం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, మొరపెడుతూ ఉండాలి, విశ్వాసంతో ఇస్తాడని పలుకుతూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం మాట్లాడుతుంటామో దేవాతి దేవుడు మనకి రాత్రికాల సమయాల దర్శనాల ద్వారా, కళల ద్వారా, స్వరం ద్వారా మనతో మాట్లాడి, వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనకి సంతానమును, సమాధానమును, మనకు కావాల్సిన ఆత్మీయ కోరికలను తీర్చి ఆయన కాంక్షణీయుడిగా మన జీవితంలో, ఆయన మన కుటుంబంలో బహుగా ఆరాధించబడును గాక. ఆమేన్. ఇక రెండో విషయాన్ని చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 132 అధ్యాయము, కీర్తనల గ్రంథము 132 అధ్యాయము, కీర్తనల గ్రంథం 132 అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలమును చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్నురెప్పలకు కునికిపాటు రానియనను. చూడండి, ఇక్కడ యాత్రా కీర్తన దావీదు గారి యొక్క కీర్తన ఇది. దావీదు గారు ఏమని కోరిక కలిగి ఉన్నాడంటే, నేను మంచి రాజభవనం కలిగి ఉన్నాను, రాజదర్బారులో ఉన్నాను, రాజకోటలో ఉన్నాను, కానీ నా దేవుడు మాత్రం గుడారంలో ఉన్నాడు, నా దేవుడు మాత్రము ఒక సాధారణమైన గుడిసెలో ఉన్నాడు. కాబట్టి నా దేవునికి నివాస స్థలము, మందిరము కట్టించేంతవరకు నేను నా యొక్క మంచమును ఎక్కను. చెప్పండి, నా మంచము ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కునుకుపాటు రానియను. నా కన్ను రెప్పలకి ఏం రానియనంట? కునుకుపాటు రానియనని చెప్పి మంచం ఎక్కకుండా కిందనే పడుకొని దేవుని మందిరం కట్టబడేంత వరకు కూడా చాలా నియమ నిష్టలతో దావీదు గారు భూలోకంలో పరిచర్య చేసినట్లు, దేవుని మందిరం కట్టిన తర్వాతనే ఆయన మంచి లైఫ్ను అనుభవించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఆసక్తి, అలాంటి పౌరుషం, అలాంటి రోషం, అలాంటి పట్టుదల ప్రతి ఒక్క కుటుంబస్తునికి ఉండునుగాక, ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండునుగాక. ఎక్కడికక్కడికి పట్టుదల లేకుండా, ఎక్కడికక్కడికి ఒకటి సాధించాలనే తపన, ఒకటి కట్టాలి, ఒకటి నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన లేకుండా, నియమం లేకుండా, నిష్ట లేకుండా, నిబద్ధత లేకుండా జీవించే క్రైస్తవులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అయితే దావీదు గారిని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన ఒకటి సాధించేంత వరకు కూడా ఆయన మంచం ఎక్కనట్లు, ఒక నియమ నిబంధనలో ఒక గొప్ప కోరిక కలిగి ఉన్నట్లు, దేవుని మందిరం కట్టాలనే కోరిక, ఆసక్తి కలిగి ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మనకు కూడా కొన్ని కోరికలు ఉండాలి. ఆ కోరిక, అబ్రహాం గారి కోరిక ఏంది? వారసుని పొందాలి. ఆ వారసుని ద్వారా దేవుడు నాకు ఇచ్చిన రాజ్యాన్ని ఏలుబడి చేయాలి. దావీదు గారి కోరిక ఏంటంటే, నేను నాకున్న లగ్జరీ లైఫ్ కన్నా నా దేవునికి ఒక మంచి మందిరాన్ని నేను కట్టాలి. నేను ఇలాగ సుఖాలకి, అహైక సుఖాలకి, ఈ పాపభోగాలకి నేను పరుగులు తీసి నా దేవుడిని ఒక గుడిసెలో, ఒక గుడారంలో పెట్టడం అది నాకు ఇష్టం లేదు. నా దేవుడు మహిమపరచబడ్డ తర్వాతే నేను మహిమపరచబడాలి అన్న కోరిక, ఆకాంక్ష కలిగి ఉన్నాడు దావీదు గారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా కొంతమంది సేవకులు చూడండి, కొంతమంది మందిరం కట్టేదాకా కొంతమంది గడ్డాలు తీయరు పాస్టర్లు.
కొంతమంది కొన్ని నియమాల్లో ఉంటారు. ఎందుకు అలాగా సిస్టమ్ పెట్టుకుంటారంటే అది చేరుకునేంత వరకు ఈ మొక్కుబడి తీయను. అలా ఎప్పుడైతే అలాంటి గొప్ప కోరికలు కలిగి మొక్కుబడులు కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకించి మన మొక్కుబడులు తీర్చునుగాక, మన ప్రార్థనలు ఆలకించునుగాక, మన కోరికలు తీర్చునుగాక, మన ఆకాంక్షలు, మన హృదయ వాంఛలన్నీ తీర్చబడునుగాక. ఆమె మూడో విషయాన్ని ధ్యానిద్దాం. దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7 రకాలైన కోరికల్లో మొట్టమొదటి కోరిక ఏంటంట? అబ్రహాము గారు సంతానమును కలిగి ఉండాలి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. 3:7 నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయట అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ యొక్క జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము కలిగిన హృదయము దయచేయము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన యొక్క వివేకం అనండి. వివేకం చూడండి దేవుని బిడ్డలారా, ఏం కోరిక కలిగి ఉన్నాడు? నాకు జ్ఞానము, వివేకము, ప్రజ్ఞ, తెలివి కావాలి అనే కోరిక కలిగి ఉన్నాడు. ప్రభువా, ఈ ప్రజలందరినీ పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలి. ఈ ప్రజలందరినీ పరిపాలించాలంటే, ఈ దైవ ప్రజలందరినీ లెక్కించాలంటే నాకు ప్రజ్ఞ, వివేకము, తండ్రి తెలివి, జ్ఞానము నాకు అత్యవసరం ప్రభువా అని దేవుడి దగ్గర మొరపెడుతున్నట్లు, ఒక గొప్ప కోరిక కలిగి ఉన్నట్లు, దాన్ని సాధించేంత వరకు, దాన్ని పొందుకునేంత వరకు దేవుడి దగ్గర విడిచిపెట్టక మొరపెడుతున్నట్లు మనం చూస్తున్నాం. దావీదు అక్కడ సొలొమోను గారు దగ్గర గిబియోనులో ఆ ఒక్క రాత్రే 22,000 పొట్టేళ్లను నరికేస్తాడు. ఎన్ని పొట్టేళ్ళు? 22,000 పొట్టేళ్లను దేవునికి దహనబలిగా అర్పించినాక ఆ రాత్రి నిద్రపోతుంటే దేవుడు ఆ పొట్టేళ్ల మీద ఉన్నటువంటి ఆ మాంసపు శక్తిని భుజించడానికి, ఆఘ్రాణించడానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సొలొమోనును చూసి, సొలొమోనానికి ఏం కావాలని అడుగుతాడు. అప్పుడు అంటాడు, అయ్యా, నాకు ఈ ప్రజలందరికీ న్యాయం తీర్చడానికి, పరిపాలన చేయడానికి నాకు తగిన జ్ఞానము, బుద్ధి లేదయ్యా, నాకు తగిన వివేకము, తెలివి, ప్రజ్ఞ లేదయ్యా అని అడిగినప్పుడు అప్పుడు దేవాదేవుడు ఏమిస్తాడంటే జ్ఞానము, వివేకము కలిగిన బుద్ధిని, తెలివిని అతనికి అనుగ్రహిస్తున్నట్లు రాజుల్లో నీ వంటి వాడు ఉండబోడు. నీలాంటి జ్ఞానవంతుడు ప్రపంచ చరిత్రలో నీకు వచ్చిన సకల శాస్త్రాల మీద పట్టు ఎవరికి ఉండదు అన్నట్టుగా సొలొమోను గారి యొక్క కోరికను దేవుడు తీర్చినట్లు మనం చూస్తున్నాం. మనం కూడా కొన్ని తీర్మానాలు మనం తీసుకోవాలి. ప్రభువా, నాకు ఏదో ఒక విషయంలో నాకు ప్రత్యేకమైన తలాంతులు ఉన్నాయనా, నాకు ఒక స్పెషలిస్ట్గా నన్ను ఈ లోకంలో చేయి ప్రభువా. ఎవరికి లేని విద్యలు నా కాడ ఉండాలి ప్రభువా. ఎవరికి లేని జ్ఞానము, ఎవరికి లేని వివేకము, ఎవరికి లేని తెలివి, ఎవరికి లేని బలము నాకు ఇవ్వు ప్రభువా, ఎవరికి లేని బుద్ధి నాకు ఇవ్వు ప్రభువా అని మనం అడిగినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మనకి వాటన్నిటిని అనుగ్రహించును గాక. ఆమె 4వ విషయాన్ని చూద్దాం. ఎస్తేరు గ్రంథము 7:2. ఎస్తేరు గ్రంథము 7:2. ఎస్తేరు గ్రంథము 7 అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథము 7 అధ్యాయము 2వ వచనం. ఎస్తేరు గ్రంథము 7 అధ్యాయము 2వ వచనం. 4వ కోరిక ఏందో మనం చూద్దాం. రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో అనండి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఎస్తేరు యొక్క కోరిక ఏంటంటే యూదా జాతి మొత్తాన్ని
రక్షించాలి. యూదా జాతి మొత్తాన్ని ఏం చేయాలి? రక్షించాలి. వారంతా దేంట్లో ఉన్నారు? ఆపదలో ఉన్నారు. వారంతా ఎక్కడ ఉన్నారు? మరణశాలలో, మరణానికి సిద్ధమై ఉన్నారు. అనేక రకాలైనటువంటి బాంబుల దాడికి, అనేక రకాలైనటువంటి యుద్ధాలకి సిద్ధమై, అనేక మంది శత్రువుల మధ్యలో, కుట్రల మధ్యలో, కుతంత్రాల మధ్యలో వాళ్ళు కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎస్తేరమ్మ ఉపవాసం ఉండి రాజుతో ఒక కోరిక అడుగుతుంది. అప్పుడు ఎస్తేరు రాణి, నీకు ఏమి అనుగ్రహించాలి? నా రాజ్యంలో సగం అడుగు నీకు ఇవ్వాలా? నా రాజ్యంలో నీకు సగం అడుగు ఇవ్వాలా అని అడిగినప్పుడు చెప్పండి, నా రాజ్యంలో సగం అడుగు ఇవ్వాలా అని అడిగినప్పుడు ఎస్తేరు అమ్మ చెప్పుచున్నటువంటి మాట ఏందయ్యా అంటే, తన జీవితంలో ఒక తీర్మానం తీసుకుంది. అయ్యా, నాకు ఒకే ఒక్క కోరిక ఉంది, నా జాతి మొత్తాన్ని నువ్వు రక్షించాలి. ఏదైతే దుర్మార్గుడు, దుష్టుడైన హామాను నా జాతిని నాశనం చేయడానికి శాసనాలు తయారు చేశాడో, ఏవైతే నియమ నిబంధనలు పెట్టి లేకపోతే చట్టాలు తయారు చేసి వారిని చంపటం కోసం తాకీదులు రాయించాడో, వాటన్నిటిని నువ్వే నీ చేతులారా రద్దు చేసి నా జాతి ప్రజలందరినీ కాపాడాలని అక్కడ ఎస్తేరమ్మ ఆ బలమైన కోరిక, తన ప్రజల కోసం, తన ఇంటి కోసం కాదు, తన ఆస్తుల కోసం కాదు, తన అంతస్తు కోసం కాదు, తన ప్రజలను రక్షించడం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక 5వ విషయాన్ని చూద్దాం. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 26. ఆదికాండము 32వ అధ్యాయము 26 చూడండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనన్ను. ఆయన, నీ పేరేమని అడగ్గా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్న వ్యక్తి ఎన్నో వ్యక్తి? 5వ వ్యక్తి. 5వ వ్యక్తి కోరిక ఏంటిది? ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించాలి. నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను పోనివ్వను, నేను నిన్ను విడిచిపెట్టను అని చెబుతున్నాడు. మనకి చాలామందికి ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థనలో ఆశీర్వాదాల గురించి అడగాలనే తపనే మనకి ఉండదు. ఆ సీక్రెటే మనకు తెలియనప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుకోలేం. డబ్బు అంటే దేవుడికి ఇష్టం లేదని చాలామంది చెబుతూ ఉంటారు, కానీ అది తప్పు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఆత్మీయతతో పాటు ఆశీర్వాదాన్ని కూడా పొందుకోవడం దేవుని యొక్క చిత్తమైనది. ఆత్మీయత లేకుండా ఓన్లీ ఆశీర్వాద కోరుకోవటం తప్పు. కానీ ఇక్కడ దేవుడు మనకు ఆత్మీయతతో పాటు ఏమిస్తాడు? ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి మనం గోజాడాలి. ఇక్కడ చూడండి, మనుషులతోని దేవునితో పోరాడి గెలిచితివి. చూడండి, మన చుట్టుపక్కల మన ఆస్తులు ఎవరో గుంజుకొని ఉంటారు, వాళ్ళతో పోరాడాలి, దేవుడితో మొరపెట్టాలి. చాలామంది మన ఆస్తుల మీద, మనకు సంబంధించిన వాటి మీదే కానీ ఎర్రగన్నేసి వాటిని ఎట్లా లాక్కుందామా, వాటిని ఎట్లా అనుభవిద్దామా, వాటిని ఎలాగా గుంజుకుందామా అనే ప్లాన్లు వేస్తూ ఉంటారు. అయితే అటు మనుషులతో పోరాడాలి న్యాయపరంగా, ఇటు దేవుడితో పోరాడాలి కృపపరంగా. ఇలా ఎప్పుడైతే మనం ఇద్దరితో పోరాడతామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన్ని వదిలిపెట్టకుండా పెనుగులాడి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదిలిపెడతానని ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో ఆ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించి, నిన్ను భూలోకంలో ఆశీర్వదించి పరలోకం వెళ్ళునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనకు ఒక కోరిక, బలమైన కోరిక ఉండాలి. మనం ఖచ్చితంగా ఆశీర్వదించబడాలి. ప్రభువా, నేను 20 సంవత్సరాల క్రితం యేసయ్యను నమ్ముకున్నాను, 20 సంవత్సరాల తర్వాత నా బ్రతుకు మారింది, నా స్థితిగతులు మారాయి, నా యొక్క ఆహార పరిస్థితులు, నా వస్త్రాల పరిస్థితులు, నా యొక్క వస్తువుల పరిస్థితులు, నా యొక్క భూమికి సంబంధించిన పరిస్థితులు, అలాగే నా ప్రార్థనా జీవితం, అలాగే నా ఆత్మీయ జీవితం, అలాగే నా ఉపవాస జీవితం, అలాగే నా ఆత్మవరాల జీవితం, ఇవన్నీ కూడా మార్చబడ్డాయి. స్టార్టింగ్లో నేను నమ్ముకున్నప్పుడు ఒకలాగుండేదాన్ని, ఇప్పుడు క్రమక్రమంగా నా లోపలికి దైవత్వం వచ్చింది, నాలో దైవికమైన శక్తి బలంగా నాటుకొని పోయింది అని మనం చెప్పాలి. మనం గత సంవత్సరాల్లో ఉన్న భక్తి కన్నా ఈ సంవత్సరాలు అధికమైన భక్తి పరులుగా మనం మార్చబడదాం కాక, దేవునికి ఇంపైన వ్యక్తులుగా, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం మార్చబడదాం కాక. ఖచ్చితంగా మనం దేవుడిని అడగాలి, నన్ను ఆశీర్వదించయా అని అడిగినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఇక 6వ విషయాన్ని మనం ధ్యానిద్దాం. ప్రియదేవుని సంగమా, మత్తయి సువార్త 14వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త
14వ అధ్యాయము 17-18. అలర్ట్ చేయదు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేవని ఆయనతో చెప్పిరి. అందుకే ఆయన వాటిని నా ఎద్దుకు తండి అని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. దేవునికి మహిమగన కదా, అదే కదా. మత్తయి సువార్త 14:17. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు తిరిగి తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారందరూ ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారు కూడా ఒక ఆత్మ సంబంధమైన కోరిక కలిగి ఉన్నాడు. ఏంటిదంటే వారికి 3 రోజులు వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత వారిని ఊకనే ఇంటికి పంపించడం ఆయనకి చిత్తంగా. వారికి ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టాలి, భౌతిక సంబంధమైన ఆహారము పెట్టాలి. ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టాలి, భౌతిక. మరి ఆయన దగ్గర ఏమున్నాయి? ఆహారం పెట్టాలని కోరుకుంది, కానీ అక్కడ ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు అనండి. 5 రొట్టెలు. మీరు ఎప్పుడైనా పెన్ను లేదు కదా, ఉందా పెన్ను? ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 ఉందే, 5 ఓకే, ఇంటూ అనండి, ఇంటూ ఇక్కడ 1000 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5,000. వెరీ గుడ్. ఇదేటిది? ఈ 5 ఏటిది? రొట్టెలు. వెరీ గుడ్. ఈ 1000 ఏటిది? 5 ఉంది. 5 రొట్టెలు ఏసై కాడు ఉంది. ఈ 1000 ఏంటిది? 5 రొట్టెలు 2 చేపలు కదా. ఈ 1000 ఏంటిది? ఇప్పుడు 5,000 మందికి పంచాలంటే 5,000 మంది అన్నాడా? ఇక్కడ ఒకటి మిస్ చేసిండు. ఈ మిస్ చేసింది ఏంటిది? ఈ 1000. ఇప్పుడు 5 రొట్టెలు అన్నాడమ్మా, గంపలు కాదు, 5 రొట్టెలు అన్నాడా? 5,000 మందికి అన్నం పెట్టాలా? ఓకేనా? 5 రొట్టెలు అంటే ఒక్కొక్కరికి ఎన్ని రావాలి? 5 రావాలి కదా. ఈ 5,000 మందికి కనీసం 5 రావాలి. కాబట్టి ఇక్కడ ఈ 5,000 మంది ఇక్కడ కూర్చున్నారు. మరి ఇక్కడ ఏంది? ఇది ఏడిది? ఈ స్త్రీలు కాదు. ఈ ఒక్క పాయింట్ కనుక అర్థమైతే బైబిల్ సగం అయిపోయి అర్థమైంది. ఇప్పుడు ఒకటేనండి, ఒకటి. ఇప్పుడు నేను పాస్టర్ని, నా కింద ఈయన పని చేస్తున్నాడు. ఓకే, పని చేస్తున్నాడు. చెప్పండి, నా మీద ఉన్న అభిషేకం కంటే ఈయన మీద ఎన్నింతల అభిషేకం ఉంటుంది? రెండింతల అభిషేకం ఉంటుంది. ఓకే, నేను ఇంకా ఇప్పుడు నా కొడుకు, నా మీద అభిషేకం కంటే నా కూతుర్ల మీద నాకంటే 7 ఉంటుంది. 7 అభిషేకం ఉంటుంది. ఇక్కడ యేసుప్రభు వారు ఏం వాడాడంటే 5 మీద 5 × 1000 అభిషేకం. చెప్పండి, 1000 అనండి. 1000 అభిషేకం ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 5,000. అర్థమవుతుంది? దేవుడు 1000 అభిషేకాన్ని వాడాడు ఈడ. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఈడ మీరు చాలా జాగ్రత్తగా, ఈడ 9 ఉంది. ఓకే, ప్లస్ ఓకే ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక బాక్స్ వదిలిపెట్టాడు, ఈడ 16 అనేసాం. 9 ప్లస్ ఇది మైనస్ పూరించాల ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 7. వెరీ గుడ్. ఇక్కడ మనకి ఈ నెంబర్ ఇచ్చిండా, ఈ నెంబర్ ఇచ్చిండా, ఈ నెంబర్ వదిలేసిండు. ఈ నెంబరే అభిషేకం. ఈ నెంబర్ ఏంటిది? అభిషేకం. ఎన్నింతలు? 1000. ఓకే, రైట్. దేవుని కోరిక ఏంటంటే ప్రతి ప్రజలకి తన యొక్క ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టడమే కాక
ఇంకా ఏం పెట్టాలనుకుంటుండు? భౌతిక సంబంధమైన ఆహారం కూడా పెట్టాలని కోరుకుంటాడు. అదే అధ్యాయంలో ఇంకొక ఆమెకు ఒక కోరిక ఉంటుంది. అదేందో తెలుసా? ఒక నీతిమంతుడు తలకాయ కావాలి. ఆమె పేరు ఏం పేరు? హేరోదియా. చెప్పండి, ఏం పేరు? ఆమె పేరు హేరోదియా. ఆయన తలకాయను కోరుకున్న ఆయన పేరు ఏం పేరు? బాప్తిస్మిచ్చు యోహాన్. ఆమె కోరిక మంచి కోరిక, చెడ్డ కోరిక? చెడ్డ కోరిక. చెడ్డ కోరికలు కూడా చాలామంది కోరుకుంటారు తెలుసా? ఎందుకు మా అత్త తొందరగా చచ్చిపోతే బాగుండు, నాకు అడ్డం వస్తున్న మా అమ్మమ్మ చచ్చిపోతే బాగుండు, లేకపోతే మా ఆయన తొలగిపోతే బాగుండు, హ్యాపీ ఇలా చాలామంది చెడ్డ కోరికలు కలిగి ఉంటారు. చెడ్డ కోరికలు కలిగి ఉండటం చాలా పెద్ద తప్పు. మా ఆఫీస్లో మా మేనేజర్ తొందరగా చచ్చిపోతే బాగుండు, మనకు అడ్డం వస్తున్న వాడు తొలగిపోవాలనుకోవటం చెడ్డ కోరిక. ఒక ఆమెకి చెప్పాడు, ఏమని చెప్పాడమ్మా, నువ్వు పతివ్రతవు కాదమ్మా, జస్ట్ మీ భర్తను చంపేసి ఇంకొక ఆయనతో ఉంటున్నావు, అది తప్పమ్మా అన్నాడు. ఆ మాటకి ఆమెకి నచ్చిందా? నచ్చలా. నన్ను డాష్ అంటావా నువ్వు అని చెప్పి వెంటనే ఆయన్ని జైల్లో వేయించి ఆయన తల కొట్టించేంతవరకు నిద్రపోవాలి. చంపేసిందా లేదా? లేడీస్కి ఎంత పవర్స్ ఉంటాయి ఇప్పుడైనా మీకు అర్థమైందా? కాబట్టి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చెడ్డ కోరికలు కలిగి ఉండటం కాక ఆత్మ సంబంధమైన మంచి కోరిక. ఇప్పుడు యేసయ్య చూడండి, వాళ్ళకి వాక్యం చెప్పిండా, 3 రోజులు కొండ మీద ప్రసంగం చేసిండా, ఇంటికి పంపించచ్చుగా హ్యాపీగా. కానీ ఈ 3 రోజులు అలసిపోయి ఆడ కింద పడితే నాకు అవమానం, నా దేవుడికి అవమానం వస్తుందని వాళ్ళకి మంచిగా ఆహారం పెట్టి, భోజనం పెట్టి, గంతులు వేసుకునేటట్టు, ఇంటికి సంతోషం తెలియటట్లు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. అద్భుతమైన కోరికనండి, అద్భుతమైన కోరిక. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి 20 అమ్మ 20 మత్తయి సువార్త 20:20. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేవి కోరుచున్నావని ఆయన అడిగిన. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలో నుండి మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమని అనిరి. ఆయన, మీరు నా గిన్నెలో నుండి త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను. ఆమేన్. దేవునికి మహిమ. ఒక మంచి అద్భుతమైన కోరికనండి, అద్భుతమైన కోరిక. ప్రతి ఒక్కరికి దేవుడి దగ్గరికి పోతే ఏం కోరిక ఉంటుందంటే, భూలోకంలో అయ్యా మాకు 4 ఎకరాలు రావాలయ్యా, అయ్యా మాకు బంగారం కావాలయ్యా, అయ్యా మా పిల్లకి ఉద్యోగం రావాలయ్యా, మా కొడుక్కి పెళ్ళి కావాలయ్యా, మా కొడుక్కి పిల్లలు పుట్టాలయ్యా, లేకపోతే మేము ఇల్లు కట్టాలయ్యా అంటారు. కానీ ఈమె జెబెదయి కుమారుల తల్లి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమడుగుతుందో తెలుసా? అయ్యా భూలోకంలో మాకేమొద్దయ్యా, పరలోకంలో నువ్వు కూర్చుంటావు కదా, ఆ కూర్చున్న సింహాసనం పక్కన నా 2 కొడుకుల్లో ఒకడు నీ కుడి పక్కన ఒకడు నీ ఎడం పక్కన ఒకడు కూర్చోవాలయ్యా అని అడిగింది. కూడా చప్పట్లు గట్టిగా. అవునా? అందరూ భూ సంబంధమైన అడిగితే ఈమె ఏం అడిగింది? పర సంబంధమైన అడిగింది. ప్రతి ఒక్కళ్ళు మందిరానికి రండి, ఎవరైనా ఏదైనా భూ సంబంధమైందే అడుగుతారు కానీ పర సంబంధమైంది ఏది అడగరు. అసలు పరలోకం ఉందని వీళ్ళకేం తెలుసు? పరలోకం ఉందని తెలిస్తే కదా పరలోకంలో ఉన్న మహిమలు అడిగేది. అర్థమవుతుందా? భూ సంబంధమైన కోరికలు అన్నీ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జెబెదయి కుమారుల యొక్క తల్లి వాళ్ళిద్దరు కొడుకుల గురించి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టింది. అలర్జీగా సాతానా ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఏమని పెట్టిందంటే నాకు భూ సంబంధమైన కోరికలు ఏమీ లేవయ్యా, పర సంబంధమైన కోరిక ఒక్కటే ఉంది, పరలోకంలో నీ పక్కన నా కొడుకులు ఉండాలి.
అప్పుడు యేసుప్రభు వారు అంటున్నాడమ్మా, నా కుడి వైపున ఎవరు కూర్చుంటారో, నా ఎడమ వైపున ఎవరు కూర్చుంటారో నా వశంలో లేదు, తండ్రి వశంలో ఉన్నారు. ఇక్కడున్న 12 మందిలో నా కోసం ఎవరు ప్రాణత్యాగం అధికంగా చేస్తారో వారికి ఆ పోస్ట్ వస్తుంది. నా కోసం ఎవరైతే నిలువెల్లా సిలువ వేయబడతారో, నా కోసం ఎవరైతే అధికమైనటువంటి నిందలు అవమానాలు పడతారో వారికి దేవుడు డిసైడ్ చేస్తాడు. నేను డిసైడ్ చేయడానికి నాకు అధికారము లేదు. నా పక్కన కూర్చునే అధికారాన్ని సెలెక్ట్ చేసుకునేది వారు చేసే సేవ మీద ఆధారపడి, వాళ్ళు తీసుకునే తీర్మానాల మీద వాళ్ళు చేసే త్యాగాల మీద ఆధారపడి ఉంటుంది. ఏం పని చేయకుండా ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడా? యేసు ప్రభు వారిని నిలువెల్లా సిలువేస్తే పేతురు గారు లాస్ట్ డైలాగ్ ఏందో తెలుసా? నేను నిలువెల్లా సిలువేయబట్టడానికి అర్హుని కాదు, నన్ను తలక్రిందులుగా సిలువేసి చంపండి అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఇస్తారా పోస్ట్? వేరికి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? పద్మాసు దీపంలో చలిలో, గొడ్డు చలిలో భయంకరమైనటువంటి సర్పాల మధ్య, గొర్రెల మధ్య, పాముల మధ్య, అనేక రకాలైన దుష్ట మృగాల మధ్య జీవిస్తూ, ఒంటరిగా జీవిస్తూ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఎవరైనా? యోహాను గారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క త్యాగపూరితమైన జీవితాలు జీవించి పరలోకాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగా ఆయన పక్కన కూర్చునే భాగ్యం. కానీ ఆమె అడిగిన ప్రశ్న మాత్రం ఆ తరంలో ఎవరు అడగలేకపోయారు. ఆమె అడిగిన కోరిక మాత్రం ఎవరు అందుకనే జెబెదయి కుమారుల యొక్క తల్లి గొప్ప తల్లి, వారి తల్లి చాలా గొప్ప తల్లి, అద్భుతమైన కోరిక కోరిన తల్లి. ఇలాగా అద్భుతమైన కోరికలు మనం దేవుణ్ణి కోరుకొని అద్భుతంగా ఆశీర్వదించబడతాముగాక. దేవుడి ఈ మాటలు దీవించి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా తండ్రి, అమూల్యమైన మంచి కూర్చో అమూల్యమైన వాడా, అతి శ్రేష్ఠుడా, నూతనమైన కార్యాలు అనేకం చేయించిన వాడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే స్తోత్రం నాయనా ప్రభా. ఈరోజు సూటిగా మాతోనూ మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు అయ్యా తండ్రి. అత్యుత్తమమైనటువంటి కోరికల గురించి నాయనా, 7 కోరికల గురించి మేము ఈరోజు తెలుసుకునేటటువంటి భాగ్యము ఈ యొక్క తండ్రి సహవాసంలో మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు అయినా. అమూల్యమైనటువంటి ఉపదేశం నాయనా ప్రభా, నీ పిల్లలు పొందుకోవటానికి ప్రభా ఈ అవకాశాన్ని, ఈ గృహ కూడికను మాకు ఇచ్చినందుకు కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. పరలోక సంబంధమైన దైవికమైన జ్ఞానమును, వివేచన, తెలివిని పొందుకొని ఇది మొదలుకొని నీ పిల్లలు ఆత్మీయంగా ఎదుగులాగన, ఫలించులాగన, కృప పొందులాగన నీ బిడ్డలను దీవిస్తావని, స్థిరపరుస్తావని, ఆశీర్వదిస్తావు నమసు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. అల్లరి చేయొద్దు.